అయితే ఇప్పుడు చాలామంది ఎంపీస్‌ని ఎమ్మెల్యేస్‌గా పంపిస్తారని, లేదంటే చాలామందికి టికెట్స్ ఇవ్వరని జగన్ టాక్ కూడా నడుస్తుంది కదా! ఇప్పుడు ఏంటి ఎమ్మెల్యేగా వెళ్ళబోతున్నారా? మళ్ళీ ఎంపీగా మా దగ్గరికే వస్తారా? నా ఇంట్రెస్ట్ అయితే నేను ఎంపీగానే చేయాలనేది నా ఇంట్రెస్టు. నేను అది ఇప్పటికే పార్టీ అధిష్టానానికి అందరికి కూడా చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఆహ్, ఎమ్మెల్యేగా నేను నిజంగా ఈ టైం అయితే నేను అంత వెళ్ళి ఆ ఎమ్మెల్యేగా చేసే చేయాల్సినది ఏదైతే ఉంటుందో దాన్ని ఆహ్, నాకు నచ్చిన విధంగా నేను చేయలేను అనేది నా ఉద్దేశం ఈ టైంలో. అంత టైము పెట్టి అంత చేయలేను. ఆహ్, ఎంపీగా అయితే ఆహ్, ఈ 5 సంవత్సరాలు బానే చేశాం అనేది నా అభిప్రాయం. ఇంకా అంటే నా ఉద్దేశంలో 50% మార్క్స్ వేసుకుంటాను నేను. పాస్ మార్క్స్ వేసుకుంటాను. ఇంకా చాలా చేయాల్సిందుంది. సో, దీన్నే ఇప్పుడు ఏదైతే మేము ప్రాజెక్ట్స్ అన్నీ స్టార్ట్ చేసామో దాదాపు ఇందాక చెప్పినట్లు మీరు వర్క్ ఫోర్సాలు గానీ, హైవేస్ గానీ, ఇండో ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ రావటం గానీ, జేఎన్‌టీయూ కళాశాల గానీ, లేకపోతే కేంద్రీయ విద్యాలయం గానీ, ఇలా చాలా తేవటం జరిగింది. వీటన్నిటిని కంప్లీట్ చేయాలి అంటే ఇంకో 5 ఇయర్స్ ఆహ్, ఎంపీగా చేస్తేనే అవుతుందని నా ఉద్దేశం. సో, ఐ వాంట్ కంటిన్యూ. మీరు విజ్ఞాన్ యూనివర్సిటీ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకొచ్చారు. ఎందుకు ఈ స్టెప్ తీసుకోవాల్సొచ్చింది? లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్. యాక్సిడెంట్స్. గుడ్ సమ్‌టైమ్స్ గుడ్ యాక్సిడెంట్స్. నాకు ఇది చాలామంది అడిగారు ఇది గూడా. సో, జగన్‌మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్డ్ ఐడెంటిఫై చేశారు, ఎంకరేజ్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ నేను గూడా ఐ డిడ్ సంథింగ్ ఇన్ మీడియా స్టడీస్ చదవటం జరిగింది. సో, సమ్ ఇంక్లినేషన్ ఈస్ దేర్ చెయ్యాలని. బట్ మరి 34, 35 ఏళ్ళకి చేస్తానని అనుకోలేదు. నేను ఏదో 50 ఏళ్ళకో ఇటువైపు చూస్తా అనుకున్నాను. బట్ సమ్‌హౌ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పూర్తిగా పోయిన తర్వాత అవకాశం వచ్చింది. సో, ఐ హావ్ టేకెన్ ఇట్ విత్ బోత్ హ్యాండ్స్. అయితే నేను రీసెంట్‌గా కూడా ఒక పేపర్‌లో చూసాను శ్రీకృష్ణ గారు. జగన్ గారి దర్శనం జరగడం, దొరకడం అనేదే ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలకి చాలా కష్టం అని చెప్పేసి ఆయన బయటకొస్తుంటే ఇలాగ నమస్తే పెడుతున్న ఫోటో మీరు గూడా చూసుండాలు. ఇలాంటివి నిజమేనా? మీరు లేరు అందులో. మీరు లేరు. ఇంకొంతమంది ఎంపీలని నేను చూసాను ఆ ఫోటోలో. అసలు ఇలాంటి పరిస్థితి ఉందా మన ఏపీలో సీఎం జగన్ దగ్గర? అంటే ఇక్కడ ఢిల్లీ వచ్చినప్పుడు ఆయనకి వేరే అపాయింట్మెంట్స్ అన్నీ ఉంటాయి. సో, ఆహ్, ఆ మూడ్‌లో ఉంటారు. సో, ఆ టైంలో అపాయింట్మెంట్ అడగటం, వీళ్ళెళ్లి కలవటం అనేది ఐ డోంట్ థింక్ కుదరదు అనుకుంటాను. బట్ ఆంధ్రాలో ఉన్నప్పుడైతే చాలామంది ఎంపీలు వెళ్లి బానే కలుస్తారు. ఇప్పుడు సురేష్ ఉన్నాడు. ఆయన బానే హీ కీప్స్ మీటింగ్ హిమ్ వెరీ ఆఫెన్. ఎంవివి గారున్నారు. వైజాగ్ ఎంపీ. సో, వాళ్ళు బానే వెళ్లి కలుస్తారు. సో, మరి ఆహ్, కలిసేవాళ్ళు బానే దే టైం తీసుకుంటారు, వెళ్లి కలుస్తారు. రాష్ట్రంలో మీ ప్రభుత్వ పాలన ఎలా ఉంది అనుకుంటున్నారు? నెక్స్ట్ కూడా మేమే వస్తాము అని ధీమాగా చెప్పగలరా? ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే ఏదైతే నవరత్నాలు చెప్పారో, వెల్‌ఫేర్ చెప్పామో, అది ఎక్కడా కూడా ఒక్కటి కూడా ప్రామిస్ తప్పకుండా చేయటం జరిగింది. దాంతో పాటుగా సరే రాష్ట్ర పరిస్థితి అది. ఏ స్టేట్‌లో గూడా అలా చేయలేదు. ఏది క్యాలెండర్ పెట్టి చేయటం అనేది. సో, అది ప్రజలు గట్టిగా వెల్‌ఫేర్ స్కీమ్స్ అనేది కరెక్ట్‌గా డెలివరీ చేశారు అని గట్టిగా నమ్మితే వారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తారు. మా నియోజకవర్గానికి వచ్చేటప్పటికి అంటే నేను వేరే వాటిని అంత పరిశీలించలేదు. నియోజకవర్గానికి వచ్చేటప్పటికి నవరత్నాలతో పాటు డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ కూడా ఇందాక మీరు చెప్పారు. ఇవన్నీ గూడా మా నియోజకవర్గానికి సంబంధించి చేసాం. సో, 2 ఎక్కడా గూడా ఏది తగ్గకుండానే చేయటం జరిగింది. సో, ఆ 2 చేసినప్పుడు ప్రజలు గమనిస్తే గనక బలపరుస్తారని నా ఉద్దేశం. తెలంగాణ రాజకీయాలకొస్తే కాంగ్రెస్ అంటే బలహీనంగా ఉందని చెప్పాలి ఇన్నాళ్ళు. అలాంటిది 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ని పక్కకు నెట్టి కాంగ్రెస్ ఫామ్‌లోకొచ్చింది. ఈ ఎఫెక్ట్ ఏపీ ఎలక్షన్స్ మీద గూడా ఉండొచ్చు. ఏపీ రాజకీయాల మీద కూడా ఇది ప్రభావం చూపించబోతుంది అని కూడా ఒక విశ్లేషణలు నడుస్తున్నాయి. ఏమంటారు? ఒక్క రాష్ట్రం సంబంధించింది ఇంకొక రాష్ట్రానికి వస్తుందా అంటే వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. మీరు తెలంగాణది అంటా ఉన్నారు. నేను మధ్యప్రదేశ్ తీసుకుంటాను. మధ్యప్రదేశ్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు కదా!
మధ్యప్రదేశ్లో బీజేపీ రిపీట్ అయింది కదా, అక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ బాగానే డిప్లాయ్ చేశారు కదా, మరి అది ఆంధ్రాలో రిపీట్ అవ్వచ్చు కదా. సో ఇట్ డిపెండ్స్, అంటే ఈ కాంట్ కంపేర్, అంటే ఆంధ్రాని తెలంగాణని ఒకే స్కీమ్స్ ఒకేలాగా చేసినప్పుడు ఒకవేళ అక్కడ ఆదరించకపోతే ఇక్కడ ఆదరించాలని నేను అనుకోవచ్చు. కానీ తెలంగాణలో అలా చేయలేదు వాళ్ళు. ఇక్కడ చేసింది వెల్ఫేర్ స్కీమ్స్ అక్కడ చేయలేదు. వెల్ఫేర్ స్కీమ్స్ చేసిన వాటి డెలివరీ కూడా మీకు చూశారు కదా, దళిత బంధు అని కానీ మరొకటి బీసీ బంధు అని కానీ, వీటిని దే కుడ్ డెలివర్. గ్రామంలో 2-3 కూడా డెలివరీ చేయలేపారు. అది కూడా చాలా లూప్ హోల్స్తో కరప్ట్ అది మధ్యలో చాలామంది డబ్బులు తీసుకొని డెలివరీ. సో దానివల్ల ఆ డెలివరీ లేనప్పుడు చాలా ఉంటుంది ఇబ్బంది. సో నేను కంపేర్ చేసేది రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్. అక్కడ కూడా చాలా వెల్ఫేర్ చేశారు. సో అక్కడ రిపీట్ అయింది, మధ్యప్రదేశ్ అయింది కాబట్టి, సో అది అయితే కనుక ఇక్కడ అవుతుంది అనేది నా ఉద్దేశం.